హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చర్చించబోయేది ఈ పంటి నొప్పి నివారణ అండ్ చికిత్స. ఈ వీడియోస్లో ఒకటి దంతక్షయం, డెంటల్ కేరీస్ అంటాం. రెండవది చిగుళ్ళ సమస్య, మనకు పంటికుండే చిగుళ్ళ సమస్య. మూడవది పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్, వాటి వల్ల వచ్చే పెయిన్. మూడవది ఏంటి అంటే క్రూకుటీత్ అనేది ఏంటి అంటే మన పళ్ళ వరస సరిగా లేకపోవడము, ఎత్తుగా ఉండడము, స్పేసింగ్ ఉండడం, ఎగుడు దిగుడు ఉండడం. దీనివల్ల కూడా మనకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందా, దాని యొక్క చికిత్సలు ఏముంటాయి, నివారణ ఏముంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే ఈ పళ్ళ వరుస సరిగ్గా లేనప్పుడు ఏమేమి తీసుకోవాలి. యాక్చువల్గా పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడానికి కారణాలు ఏముంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూద్దాం. కారణాలు ఏముంటాయంటే, ఒకటి మన దవడ అనేది సైజు, అంటే ఇప్పుడు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయనుకోండి, అక్కడ స్పేస్ ఎక్కువ ఉండి పళ్ళ సైజు చిన్నగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఎగుడు దిగుడుగా మనకి వరుస సరిగ్గా లేకుండా ఇట్లా వంకర టింకర్గా ఉంటే కనుక మన జాల స్పేస్ తక్కువ ఉండి టీత్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రకంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకమైన వాటికి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయంటే బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ ఉంటాయి. అవి మేము ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాం. ఇంకా అంతేకాకుండా మన ప్రమేయంతో ఏమైనా ఈ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు వచ్చే అవకాశం ఉందా అంటే అది ఉంటుంది. ఎందుకు అనంటే, ఫస్ట్ థింగ్, మనం పిల్లలు ఎదిగేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంది, నోట్లో ఏలు పెట్టుకొని పడుకోవడము, లేదంటే ఇట్లా టంగు పళ్ళ మధ్యలో పెట్టడం కానీ, టంగుతో పుష్ చేయడం కానీ, పళ్ళు కొరికే అలవాటు ఉన్నా కూడా ఇట్లాంటివి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రోయింగ్ స్టేజ్లో మీకు టీత్ అనేది వరుస తప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మేజర్గా 7 to 12 ఇయర్స్ ఏజ్లో ఏమవుతుందంటే మనకి పాల పళ్ళు పోయి ఈ పర్మనెంట్ పళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు మన పిల్లలకు కానీ ఇలాంటిది ఏమైనా సమస్య ఉంది, హ్యాబిట్స్ అంటాం, టంగ్ థ్రస్టింగ్ అంటాం, అంటే నాలుకని పళ్ళ మధ్యలో పెట్టి కొరకడం కానీ, అప్పుడు ఏమవుతుంది ఓపెన్ బైట్ అంటాం. అంటే మన పళ్ళు యాక్చువల్గా ఇట్లా కలవాలి కదా, ఇట్లా కలవకుండా ఇట్లా ఇట్లా వచ్చి ఉంటుంది అన్నట్టు. అది కూడా మనకి ఇబ్బందే. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే తంబు సకింగ్, అంటే చాలామంది పిల్లలు నోట్లో ఏలు పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. నోట్లో ఏలు పెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నప్పుడు కూడా ఈ ముందల పళ్ళు ఎత్తుగా వచ్చేసేసి ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే వాటి మధ్యన స్పేస్ ఏర్పడడం ఛాన్స్ ఉంటుంది. ఇంకో మూడోది ఏంటి అంటే ఈ పాల డబ్బా పడతారు కదా, పాల డబ్బా చాలా ఎక్కువ రోజులు పడితే కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇంకా ఏముంటుంది అంటే పళ్ళు కొరికే అలవాటు ఉన్నప్పుడు పళ్ళు అరిగిపోయి వాటి మీద ఓవర్ స్ట్రెస్ పడి మీకు సరైన స్పేస్లో రాకపోవడం అనే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ పాల పళ్ళకు ఏమైనా ఇబ్బంది అయిపోయి మనం పాల పళ్ళు కనుక ఎర్లీగా తీయించినాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాల పళ్ళు ఒక ప్లేస్లో ఉంటుంది, దానికి పైన పర్మనెంట్ టూత్ ఉంటుంది. అయితే ఈ పర్మనెంట్ టూత్ వచ్చేటప్పుడు ఈ పాల పన్నుని అరగదీసి దాని ప్లేస్లో వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ మనం ఏదైనా కారణం చేత ఈ పాల పళ్ళు తీసేసినాము అని అంటే ఆ టీత్కి ప్రాపర్ పాత్ అనేది ఉండదు, అది వేరే యాంగిల్లో రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, లేదంటే అక్కడనే పైన ఇంపాక్ట్ అవ్వచ్చు. అట్లా ఉన్నా కూడా మీకు పర్మనెంట్ పన్ను కిందికి డిసెండ్ అవ్వదు. డిసెండ్ అవ్వనప్పుడు కూడా మీకు పళ్ళ వరుస మారే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు ఏదన్నా కారణం చేత పాల పన్ను తీసినప్పుడు మీరు డెంటిస్ట్ని అడగాలి, మరి దాని పర్మనెంట్ పన్ను సరిగ్గా వస్తుందా రాదా. రాకపోతే ఏం చేస్తామంటే స్పేస్ మెయింటైనర్ ఉంటుంది, ఆ స్పేస్ మెయింటైనర్ పెడితే ఆ స్పేస్ అట్లనే మెయింటైన్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం డిలే అయినా కూడా వచ్చేస్తుంది టీత్. సో ఇట్లాంటి అవకాశాలు ఏమున్నాయో చూడాలి. లేదు అయినా కూడా మనం ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు అంటే పళ్ళు ఎత్తుగా ఉన్నా, వంకరగా ఉన్నా ఏమవుతుంది అని అంటే, పళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు మీకు దెబ్బలు తగిలే ఛాన్స్ కానీ, కింద పడ్డప్పుడు పళ్ళు ఇరిగే ఛాన్స్ కానీ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ పళ్ళ సందులు ఉన్నప్పుడు ఏమైందంటే మీకు ఫుడ్ ఈజీగా ఇరుక్కుపోతుంది. ఫుడ్ ఈజీగా ఇరుక్కుపోయినప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ అక్కడ దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది, అట్లనే చిగుళ్ళ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో టూత్ స్పేసింగ్ ఉన్నప్పుడు మీరు ఆ స్పేసెస్ క్లోజ్ చేసుకోవాలి. దానికి మనం బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ, బ్రేసెస్ అంటే పెట్టుకుంటాం కదా, మెటల్ బ్రేసెస్ కానీ, సిరామిక్ బ్రేసెస్ కానీ, పళ్ళపైన క్లిప్స్ అంటాం, అట్లాంటివి కానీ, ఇన్విజిబుల్ అలైనర్స్ కానీ, ఈజీగా ఆప్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది, ఫుడ్ కాంప్రమైజ్ ఎంత ఉండేది, ఇప్పుడైతే అలాంటి ఆప్షన్స్ కూడా లేవు. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసినాము ఈ బ్రేసెస్ అలైనర్స్ గురించి, మీరు అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ పళ్ళు ఎగుడు దిగుడు ఉన్నాయి అట్లా ఏమన్నా ఉంది అంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ రీజన్లోకి బ్రష్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సేమ్ మనకి ఈ ప్లాక్ అని, క్యాలిక్యులస్ అని, గారబట్టడం అని, క్లీన్ అవ్వకుండా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ రావడం, దంతక్షయం రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి బెస్ట్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇంతకుముందు అబౌట్ 12 ఇయర్స్ అనేది ఉంటుండే, కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈవెన్ 6-7 ఇయర్స్ నుండే మనం ఈ అలైనర్స్ అనేది యూజ్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏమైనా ఇట్లాంటి వరుస ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక మనం దాన్ని ఈజీగా ముందే ట్రీట్మెంట్ చేయొచ్చు.
సో ఒకవేళ ఇట్లాంటిది కనుక మనం ట్రీట్మెంట్ చేసుకోలేదు, వదిలేసినాం అంటే మళ్ళీ దానివల్ల ఈ దంతక్షయం గానీ, లేకపోతే ఈ చిగుళ్ళు కిందికి జారిపోవడం గానీ వచ్చేసి మీకు మళ్ళీ టూత్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటది. అంతేకాకుండా మన టీత్ చాలా లాంగ్ టైమ్ రావాలి అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బైట్. అంటే పళ్ళు కొరికే విధానం. ఈ పళ్ళు కొరికే విధానం అనేది ప్రాపర్‌గా ఉంది అనంటే ఇట్లా కొరికినప్పుడు అన్నీ సమానంగా తగలాలి. 2 సైడ్‌ల సమానంగా తగలాలి. ఎటు సైడ్ అయినా ఒకటి ఎక్కువ, తక్కువ తగులుతుంది అనంటే గనక అప్పుడు బైట్ అనేది రాంగ్. అప్పుడు ఏమవుతది? ఎక్కడైతే మంచిగా కంఫర్టబుల్ అనిపిస్తదో అటు సైడే నములుతా ఉంటాం. ఇంకో సైడ్ నమలం. నమలనప్పుడు ఏమైతది? స్లోగా ఇటు సైడ్ బోన్ లాస్ అయిపోవడము, బాగా గారబట్టిపోవడం అనేది స్టార్ట్ అవుతది. అట్లా స్టార్ట్ అయిందంటే స్లోగా పళ్ళనేటివి వదులైతాయి. సో అట్లాంటివి గూడా ఉంటే ఎర్లీ ఏజ్‌లో గనక మనం చేసుకోగలిగితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ రకంగా మీ పిల్లల్లో గనక మీరేమైనా హ్యాబిట్స్ చూసినా, మీకు ఇట్లాంటి సమస్య ఉన్నా వెరీ ఈజీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు. దానికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు ఇట్లాంటి ఇబ్బంది ఉంటే గనక స్మైల్ పిక్‌ని కింద కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు ఫార్వర్డ్ చేయండి. మేము మీకు దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇస్తాము. మీకు అర్థమైతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం. చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.